6 నెలల తర్వాత మళ్ళా దర్శనమిస్తున్నాడు మంచుకొండల వెలిసిన కేదారేశ్వరుడు. తొలుత రోజు ఏమన్నొచ్చిండ్రానుల్లా భక్తులు. గుడికి శితం పట్టిండ్రు పో లింగమయ్యకు పబ్బతి పట్టేటందుకు. హరహర మహాదేవ అనుకుంటా భక్తులు ఆ స్వామిని దలుచుకుంటుంటే భక్తుల నామస్మరణలు జయంగా మారుమోగుతున్నాయి మంచుకొండలు. కేదారేశ్వరుడంటే మామూలు దేవుడా? ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అందున స్వామివారు హిమాలయాలల్లా మంచుకొండల నడుమ కొలువై ఉన్నాడు కాబట్టే 6 నెలలు తలుపులు మూసుంటే ఇంకో 6 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే బుధారం గుడి తెరిచే కార్యాన్ని అంగరంగ వైభవంగా చేసిండ్రు. 51 కింటళ్ల పువ్వులతోటి అలంకరించిండ్రు గుడిని. సరిగ్గా పొద్దుగాల 8 గంటలకు డప్పు సప్పుల నడుమ తెరిచిండ్రు తలుపులు. 6 నెలలు అవుతున్నది కదా స్వామివారి దర్శనం లేక. అందుకే గుడి తలుపులు తెరుస్తుంటే భక్తుల ఆనందం చూడాలిగా. హరహర మహాదేవ అనుకుంటా మస్తు సంబరపడ్డారు భక్తులు. ఇయాల్టి సంధి తొలుత 3 రోజులు పూజలు మామూలుగానే జరుగుతాయట. 25 తారీఖు సంధి గట్టి పూజలతో పాటు నైవేద్యం పెట్టుడు కర్మ పూజలన్నీ జరుగుతాయని అంటున్నారు. పోయిన వన్క దగ్గర దగ్గర 17 లక్షల మంది భక్తులు కేదారేశ్వరుని దర్శించుకొని ఆ స్వామి వారి దీవనార్తులు పొందిండ్రు. మరి ఈసారి ఎంతమంది ఆ అదృష్టానికి నోసుకుంటాన్రో చూడాలి గాని ఇప్పటికైతే 5 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. కేదార్నాథ్ ఆలయం తెరుచుడే ఆలస్యం. చార్ధామ్ యాత్రకు కూడా రంగం సిద్ధం చేస్తున్నది సర్కారు.